అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ టండాయి చూపిస్తున్నాను. దీన్ని సాధారణంగా హోలీ స్పెషల్ డ్రింక్గా చెప్తారు, కానీ నార్త్ సైడ్ అంటండి సమ్మర్ అంతా స్పెషల్ డ్రింక్గా దొరుకుతుంది. దీని టేస్ట్ అంతా బాగుంటుంది కాబట్టి దీని టేస్ట్కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందేనంట. దానికోసం ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో కొన్ని బాదం వేయాలి, కొన్ని కాజు కూడా అండి, కొన్ని కర్బూజా గింజలు ఉంటాయి కదండి, అవి కూడా కొన్ని వేయాలి, కొన్ని కిస్మిస్ అండి స్వీట్నెస్ కోసము, కొన్ని ఫూల్ మక్నా అండి, ఇది వేయడం వల్ల బాగుంటుంది టేస్ట్, కొన్ని మిరియాలు కొంచెం ఘాటు కోసము, కొన్ని గసగసాలండి, దానివల్ల చిక్కదనం వస్తుంది డ్రింక్ మనకి, కొద్దిగా సోంపు వేయాలి. సోంపు వల్ల డైజెషన్కి కానీ ఫ్లేవర్ స్మెల్ బాగుంటుంది. యాలకులు కూడా అండి, ఇవి వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది. నేను కొన్ని రోజ్ పెటల్స్ కూడా వేస్తున్నాను. అవి మా చెట్టుకు పూసిన రోజెస్ అండి, అవి కట్ చేశాను. కొద్దిగా మనకు స్వీట్కి సరిపడా కొంచెం పటిక వేసుకోవాలి. కావాలంటే దీంట్లో రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కుంకుమ పువ్వు అండి, కొన్ని వాటర్ పోసి ఒక 4 to 5 అవర్స్ అలా నానబెట్టాలి. మూత పెట్టేసి అవి నానినాక అండి మనము మిక్సీకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో గుల్కంద్ వేస్తే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది, బట్ నాకు అవైలబుల్లో లేకుండేనండి, అందుకే నేను గుల్కంద వేయలేదు. పేస్ట్ రెడీ అయిపోయింది. ముందుగా పాలు కొద్ది కాగాకండి దాంట్లో సరిపడా షుగర్ వేసుకొని ఈ పేస్ట్ వేసి కలిపి చల్లారనివ్వాలి. మనకు రుచికి తగ్గట్టు చిక్కగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి పేస్ట్, పల్చగా కావాలంటే తక్కువ వేసుకోవాలి. ఒకవేళ చిక్కగా అయిందనుకోండి కొన్ని పాలు కలుపుకోవచ్చు. ఒక గ్లాస్లో 4 ఐస్ పీస్లు వేసి మనము రెడీ చేసుకున్న ఈ జ్యూస్ పోయటమేనండి. ఎంతో రుచికరమైన టండాయి రెడీ. చూడ్డానికి భలే ఉంది అసలు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత నచ్చుతుందో మీరే చెప్తారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తాగుతారు. హోలీ ఆడాక అందరం అలసిపోతాం కదండి, సో ఈ డ్రింక్ తాగడం వల్ల మన బాడీకి తగిన ఎనర్జీ కూడా వస్తుంది. సో తప్పక ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా థ్యాంక్ యూ అండి. మీ శిల్పాని. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి ప్లీజ్.